ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య వెనకాల భారత్ హస్తం ఉందని చెప్పి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచి కూడా భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోజు రోజుకు భారత్ కెనడా సంబంధాలు దిగజారుతున్నాయి. ఇన్ఫాక్ట్ కెనడాకి ఇతర దేశాల మద్దతు కూడా కాస్త కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలు కూడా కొన్ని అంశాల్లో కెనడాకి మద్దతునిస్తున్నాయి. రీసెంట్ గా భారత్ కెనడా మధ్య కొత్త అంశం దీనికి సంబంధించి తెర మీదకి వచ్చింది. అదే దౌత్యవేత్తలు వెనక్కి తీసుకోవడం, డిప్లొమాట్స్ విత్డ్రా చేయడం అనమాట. అసలు ఈ డిప్లొమసీ ఏంటి, డిప్లొమాట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డిప్లొమాట్స్ దౌత్యవేత్తలు వెళ్తుంటారు. మనందరికి తెలుసు దౌత్యం అనేది ఈ రోజు జరిగిన అంశం కాదు, ఈ రోజు వచ్చిన అంశం కాదు. డిప్లొమసీ ఈజ్ అన్ ఆర్ట్. ఇన్ఫాక్ట్ డిప్లొమసీకి సంబంధించి ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. అదే వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961. 1961లో వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంది. ప్రస్తుతానికి ఆ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు 193 దేశాలు సంతకం చేశారు. 193 కంట్రీస్ పార్టీస్ అనమాట. సో ఒక దేశం నుంచి వెళ్ళిన డిప్లొమాట్ ని ఆ హోస్ట్ కంట్రీ ఏ విధంగా చూడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలని. డిప్లొమాట్స్ కి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిన డిప్లొమాట్ కి ఆ ఇతర దేశంలో కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉంటాయి, ప్రత్యేకమైన ఇమ్యూనిటీస్ ఉంటాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ లో డిప్లొమాట్ బ్యాగ్స్ ని చెక్ చేయకూడదు. అదేవిధంగా డిప్లొమాట్స్ మీద హోస్ట్ కంట్రీలో క్రిమినల్ కేసెస్ పెట్టకూడదు. ఇట్లా చాలా ఇమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ చెప్తూ ఉంటుంది. అయితే భారతదేశం కెనడాకి చెప్పింది, ఇరు దేశాల మధ్య ఎంతమంది డిప్లొమాట్స్ ఉండాలి అనే అగ్రిమెంట్ లేని పక్షంలో మన దేశం నుంచి వాళ్ళ దేశానికి ఎంతమంది వెళ్తారో వాళ్ళ దేశం నుంచి మన దేశానికి అంతమంది ఉంటారనమాట. దే షుడ్ బి ప్యారిటీ అని. ఇండియా ఏం చేసిందంటే ఎక్స్ట్రాగా ఉన్న కెనడియన్ డిప్లొమాట్స్ ని విత్డ్రా చేసుకోమని చెప్పింది. దీనిపైన అమెరికాకి, బ్రిటన్ కి అందరికీ కూడా ఇండియా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ని బ్రేక్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇండియా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కథనం ప్రకారం ఇండియా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అసలు బ్రేక్ చేయట్లేదు. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఆర్టికల్ 11.1 లో రెండు దేశాల మధ్య డిప్లొమాట్స్ లో సారూప్యం ఉండాలి. ఇండియన్ డిప్లొమాట్స్ కెనడాలో ఎంతమంది ఉన్నారో కెనడియన్ డిప్లొమాట్స్ ఇండియాలో ఆల్మోస్ట్ అంతే ఉండాలి. ఎక్స్ట్రా ఉండవలసిన అవసరం లేదు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లేని పరిస్థితిలో. కాబట్టి మేము ఎక్స్ట్రాగా ఉన్న కెనడియన్ డిప్లొమాట్స్ ని విత్డ్రా చేయమని చెప్పామని చెప్పి ఇండియా చెప్తుంది. మేము ఇటువంటి అంతర్జాతీయ చట్టాలు కానీ వియన్నా కన్వెన్షన్ కానీ బ్రేక్ చేయలేదని కూడా ఇండియా చెప్తుంది అనమాట. అయితే ఇండియా జనరల్ గా ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో అంటే రెండు దేశాల మధ్య సారూప్యం ఉండాలన్నమాట. మన దేశం నుంచి వాళ్ళ దేశానికి ఎంతమంది డిప్లొమాట్స్ వెళ్ళారో వాళ్ళ దేశం నుంచి మన దేశానికి అంతమంది ఉంటారు, ఇటువంటి అగ్రిమెంట్ లేని పక్షంలో. అయితే ఎక్కువ మంది ఉన్న డిప్లొమాట్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న డిప్లొమాట్స్ కి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ పోతాయి. ఏదైతే హోస్ట్ కంట్రీలో వాళ్ళు ఉంటారో వాళ్ళు జనరల్ గా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టకూడదు అనమాట. జనరల్ గా ఏంటంటే డిప్లొమాట్ ఆఫీస్ కూడా ఇండియన్ పోలీస్, లోకల్ పోలీస్ ఎంటర్ అవ్వకూడదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. చాలా రూల్స్ ఉంటాయి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఇండియా పాటిస్తే ప్రపంచంలో ప్రతి దేశాలు పాటిస్తాయి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం. ఇండియా ఏ విధంగానూ వియన్నా కన్వెన్షన్ బ్రేక్ చేయలేదు. కాకపోతే అమెరికా, కెనడా వీళ్ళందరూ మాత్రం ఇండియా వియన్నా కన్వెన్షన్ బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణ భారతదేశం ఏకపక్షంగా ఎత్తివేసిందని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకంగా భారతదేశం వర్క్ చేస్తుందని చెప్పి కెనడా ఆరోపించింది. ఇదే ఆరోపణలు ఇండైరెక్ట్ గా అమెరికా, యూకే రెండు కూడా కెనడాకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి అనమాట. అయితే ఇండియా మాత్రం 1961 వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ విధంగానూ బ్రేక్ చేయలేదని చెప్తోంది. ఇక్కడ ఇంకొక అంశం, అంటే ఈ అంశంతో సంబంధం లేనప్పుడు ఒక అంశం కూడా తెలుసుకోవాలి. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో 1960 వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఆర్టికల్ 9 అని ఒక మాట ఉంది. ఆర్టికల్ 9 లో పర్సోనా నాన్ గ్రేటా అనే అంశం ఉంటుంది. ఏదైనా ఒక డిప్లొమాట్ మన ఇతర దేశాల నుంచి మన దేశం కానీ మన డిప్లొమాట్ ఇతర దేశానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా పెద్ద తప్పులు చేస్తే వాళ్ళని హోస్ట్ కంట్రీ పర్సోనా నాన్ గ్రేటా అని ప్రకటించవచ్చు. పర్సోనా నాన్ గ్రేటా అంటే పలానా కాలం పూర్తయిన తర్వాత, పలానా టైం పూర్తయిన తర్వాత ఈ డిప్లొమాట్ తన యొక్క ఇమ్యూనిటీస్ కోల్పోతాడు. అతను నార్మల్ గా ఫారినర్ లాగా ట్రీట్ చేయబడతాడు. అతని పైన క్రిమినల్ కేసు లాంటివి కూడా పెట్టొచ్చు. ఆ పర్సోనా నాన్ గ్రేటా అనేది కూడా డిప్లొమాట్ పర్సనల్ గా పెద్ద పెద్ద తప్పులు చేస్తాయి అనమాట. అలాంటి లెటర్స్ కూడా మనం ఇష్యూ చేయొచ్చు. ఇతర దేశాలు కూడా మన వాళ్ళపైన ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓవరాల్ గా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది ఒక దేశం డిప్లొమాట్ ఆఫీస్ సంబంధించి, డిప్లొమాట్ బ్యాగ్ సంబంధించి, పర్సోనా నాన్ గ్రేటా సంబంధించి,
డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ అండ్ ప్రివిలేజెస్ సంబంధించి అన్నిటి గురించి చెప్తుంది. ఈ వియన్నా కన్వెన్షన్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961 అనేది 10 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వార్తలోకి వచ్చింది. ఇండియన్ డిప్లొమాట్ దేవయాని కోబ్రిగేడ్ ఆవిడ అమెరికాలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇది తెర మీదకి వచ్చింది అనమాట. అమెరికా ఆమె స్ట్రిప్ సర్చ్ చేసిందని, అమెరికన్ పోలీసులు ఆమె పైన ఎంక్వైరీ చేశారని, దీని మీద వియన్నా కన్వెన్షన్ అమెరికా పాటించట్లేదని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి.